హాయ్ అండి. ఈరోజు చిలకడ దుంపతో కర్రీ చేద్దాం. మీరు ఎవరు చేయరేమో కానీ నేనైతే ఇప్పుడు చేస్తాను. చపాతీతో బాగుంటుంది, అన్నంతో కూడా బాగుంటుంది. ఇది ఆంధ్రాలో బాగా వండుకొని తింటారు. పొట్టు తీసి పెట్టిన కూరకి కట్ చేసుకుంటాం. బంగాళదుంప ఆలుగడ్డలకు ఊర్లో అయితే ఎర్రతేగలు అంటారు. దీన్ని ఇట్లా కట్ చేసుకున్నా. ఈ టమాటా తీసుకున్న, ఉల్లిగడ్డ, కరివేపాకు, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. తగినంత వేసుకోండి, మీకు ఎంత అంత. ఆయిల్ వేడైంది. ఇక ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, ఆవాలు చిట్టుపట్టు అంటున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకుంటాం. బాగా వేగినాక కొద్దిగా పసుపు వేస్తున్నాం. వేగినాక కొద్దిగా టమాటా వేసుకున్నాం. టమాటా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే అది మగ్గిపోతుంది. మెత్తగా అయిపోతుంది. మెత్తగా ఉడుకోవాలి. ఉప్పు ఫస్ట్ వేసుకున్నాం కదా. ఇక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటాం. ఇలా గ్రేవీలో అయినాక ఇప్పుడు ఈ ముక్కలు వేసుకున్నాం. సూపర్ ఉంటుంది కూర. నాకైతే ఊళ్ళో ఏ కూరగాయలు వండినా కూడా నాకు నచ్చుతుంది. ఇక్కడంటే అన్ని కూరగాయలు ఉంటాయి కానీ వండుకొని తినరు. ఈ ఊర్లో పండుతాయి కాబట్టి మంచిగా వండుకొని తినరు. ఫ్రై అయింది. ఫ్రై అయినాక కొద్దిగా వాటర్ వేస్తాం. వాటర్ వేసినా నాకు ఇష్టం ఉంటుంది. మా పిల్లలు తినరు, అన్నీ ఫ్రైలే ఉంటాయి. మా ఇంట్లో ముక్క ములిగినంత వరకు వేసుకోవాలి వాటర్. మా అమ్మ మంచిగా వండుతుంది ఈ కూర. తేగల కూర అంటారు. ఇవ్వండి మా పిల్లలకి చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను. నాకేమో ఈ తేగల కూర నాకు చాలా ఇష్టమని అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా చూపిద్దామని తీసిన వీడియో. చూడండి మన కూర రెడీ అయింది. సేమ్ ఆలుగడ్డ అనుకుంటారు చూసేటోళ్ళు, కానీ కాదు. ఇది నేను పొట్టు ఎందుకు తీసానంటే అది నల్లగా అయిందని పొట్టు తీసేస్తా. లేకుంటే పొట్టుతోనే మీకు చూపిస్తుంది. మన కూర రెడీ అయింది కదా. కొద్దిగా కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర ఎండలో వేసిన టేస్టీ బాగుంది. ఇవ్వండి మన కూర రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరుతుంది. నాకు తినాలనిపిస్తుంది. తింటా, చపాతీ తింటాను, అన్నంతో కూడా బాగుంటుంది. నేనైతే చపాతీతోనే తింటాను.